అబ్బా కమలాసన్, అభినవ్ గోమటం ఇది మస్తు షేడ్స్ ఉన్నాయి నీలో అంట. అభినవ్ గోమటంలో కూడా చాలా షేడ్స్ ఉన్నాయి. అసలు ట్విస్ట్లు అయితే మాకైతే టెన్షన్ వణుకు పుట్టేసింది. అలీబాయి కూడా కూర్చున్నాడు, అలీ రజా కూర్చున్నాడు. లోపల మేము ఆయన తిడుతుంటే ఆయన నవ్వుకుంటున్నాడు. ఎందుకంటే ఫస్ట్ టైం నేను నెగిటివ్ క్యారెక్టర్ చేసినా నన్ను తిడుతున్నారు. అంత బాగా డీప్గా వెళ్ళిపోయారు అన్నమాట. ఇంత నెగిటివ్ చేసిన ఆయన తిడుతుంటే అంత హ్యాపీగా ఫీల్ అయినట్టు చాలా బాగుంది. మంచి ఎంటర్టైన్మెంట్, చాలా టెన్షన్స్ ఉంటుంది. పల్లెటూరులో ఒకటి ఎదగాలనుకునే అప్పుడు ఇంకోటి తొక్కాలనుకుంటారు కదా, ఇలా సాగుతూ పల్లెటూరులో సాగిపోయి చిన్న రాజకీయాలు అనమాట. ప్రింటింగ్ సంబంధించింది. లేటెస్ట్గా మనం బ్యానర్లు అవి ప్రింట్ చేస్తాం కదా, దానికి సంబంధించి చాలా బాగుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, వల్గారిటీ లేదు, ఫైట్లు అయితే లేవు. ఫైట్లు ఊహించుకొని రావద్దు. మన మిషన్ ఖరాబ్ అయిపోతే ఖచ్చితంగా మనం అనుకున్న ఆర్డర్లు టైంకి ఇవ్వకపోతే అవి ఎలా బయట నుంచి ప్రింట్ చేసుకొచ్చి వాళ్ళకి టైం ప్రకారం అందించడం, ఆ టెన్షన్లు అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. మంచి చిన్న క్యూట్ లవ్ స్టోరీ ఉంది. మదర్స్ వాళ్ళ సెంటిమెంట్ కూడా చూపించాడు, బాధ అంటాడు, అనుకుంటాడు, చాలా బాగా అనిపించింది. ఫైట్ల గురించి అయితే ఆలోచించుకోరాదు. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మంచిగా అనిపించింది. అలీ రజాది, అభినవ్ గోమటం ఆయన డైలాగ్స్ ఉన్నాయి కదా, అబ్బా కమలాసన్ అని చెప్పేసి. నిజంగా అభినవ్ గోమటంలో మేము అబ్బా కమలాసన్ చూసినాము. చాలా మస్తు షేడ్స్ ఉన్నాయి. అదే డైలాగ్తో వచ్చిన సినిమా ఆయనకు కరెక్ట్గా సూట్ అయిందని అయితే నేను అనుకుంటున్నా. మంచి మూవీ, హ్యాపీగా చూడొచ్చు, నువ్వు కూడా చూడొచ్చు, ఫ్యామిలీతో సహా చూడొచ్చు. మంచిగా ఉంది, వల్గారిటీ లేదు, బ్యాడ్ వైలెన్స్లో అటువంటి ఏమి లేవు. మంచి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మంచి కామెడీ మూవీ, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంటర్టైనర్ మంచిగా ఉంది మూవీ అయితే. ఏ మూవీ? మన మస్తు షేడ్స్ ఉన్నాయి రా మూవీ చూసానా, నాకైతే చాలా బాగా అనిపించింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే టిష్యూలు ఉంటుంది ఇట్లా. మళ్ళీ ఇంకోటి ఈ మూవీ మంచి యూత్కి కనెక్ట్ అవుతుంది. యూత్ చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఇప్పుడున్న ఎడ్యుకేషన్, ఇప్పుడు వాళ్ళు ఎంతైతే ఎడ్యుకేట్ చదువుకుంటారో దాని తగ్గట్టు ఏమంటారు మనకు జాబ్స్ అయితే వస్తలేవు. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కంపల్సరీ ఫెయిలియర్ ఉంటుంది. ఆ ఫెయిలియర్ దాటి సక్సెస్ కావాలనేది స్టోరీ లైన్. చాలా బాగా అనిపించింది నాకైతే మూవీ. కంపల్సరీ ఈ మూవీ చూడాలని కోరుకుంటున్నాను. నాకైతే ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయినా నేను. చాలా మంచిగా అనిపించింది. ఒక్క సీన్ కూడా బోర్ కొట్టది. మన హీరో గారు చాలా ఏమంటారు ఆడియన్స్ కట్టుబడేసిండు. నాకు చాలా బాగా అనిపించింది. రెగ్యులర్ స్టోరీ కాదు, ఇది ఒక డిఫరెంట్ స్టోరీ. అంటే మెయిన్ థింగ్ యూత్ కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీ హైలైట్స్ వచ్చేసి నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, డైరెక్షన్, మన అభినవ్ గారు యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. మీరు అస్సలు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతుంది. చెప్పండి. లేదు ఆడియన్స్ మధ్యలో చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ రెస్పాన్స్ అయితే అదిరిపోయింది. మీ అందరికి చెప్తున్నారు కదా పబ్లిక్ రివ్యూస్ అంత పాజిటివ్ గా ఉంది. నేను ఇంటర్వ్యూలో ఇదే అనుకున్నారే, ఒక ఎంగేజింగ్ సినిమా చూపించాలి జనానికి అని. వాళ్ళ ఎంగేజింగ్ సినిమా చూస్తే హ్యాపీ ఫీల్ అవుతారని అనుకున్నా. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. సినిమా సూపర్ హిట్. మాకు రేటింగ్స్ లో కూడా 2.5, 3.25 నేను చూస్తూ ఉన్నా. ఇప్పుడే వస్తున్నాయి నాకు మెసేజెస్. సినిమా చాలా బాగుంది. ప్లీజ్ నా దగ్గర నుంచి కాదు, జనం దగ్గర టైటిల్ పెట్టారు కదా, అందరు కనెక్ట్ అవడానికా లేకపోతే అందరు కనెక్ట్ అవడానికే పెట్టాను అది. కానీ మోర్ దెన్ కనెక్షన్ టు ద స్టోరీ, అందరికి స్టోరీ సినిమా గురించి తెలియాలని పెట్టాను. మస్తు షేడ్స్ ఉన్నాయి, మస్తు షేడ్స్ కూడా ఉన్నాయి, చాలా ఉడుగుడుగులు ఉన్నాయి స్టోరీలో, అందుకని కూడా పెట్టా. మిమ్మల్ని గుర్తించేది వద్దు, ఇప్పుడు ఇంటర్వ్యూ వద్దు. కామెడీగా కానీ ఎమోషనల్ గా కానీ అంటే చిల్లి డైలాగ్ చాలా ఉంది ఇందులో. మనకి ఇంకొక ఏమైంది నాకంటే సినిమా చూసారు కదా, అందులో కామెడీ ఏం మాత్రం తీసిపోయిన విధంగా చాలా పెద్ద కామెడీ ఉంది. అంతగానే పెద్ద కామెడీ ఉంది సినిమాలో. బాగా నవ్వుకుంటారు, బాగా ఎమోషన్ ఫీల్ అవుతారు, బాగా అంటే మన పర్సనల్ గా చాలా ఫీల్ అవుతాం అన్నమాట. సినిమాలో మొత్తం షేడ్స్ ఉంటాయి. ఒక బాహుబలి ఆ మూవీలనే కాదు, ఇలాంటి మూవీస్ కూడా చూడాలి. జనరేషన్కి ఇలాంటి మూవీస్ ఇంకా రావాలని కోరుకుంటున్నాం. జై మన అన్న మస్తు షేర్స్ ఉన్నాయి అన్న పేరు అభినవ్ చెప్తున్నా. 100% విజయం. మళ్ళీ సక్సెస్ మీట్లో నేను మళ్ళీ అన్న కలుస్తాను. ఓకేనా? కేక్ అన్న నేను వెళ్ళి చూసా అన్న, చైర్లో కూర్చోలేకపోయినా అన్న. ఏ మూవీ అన్న వీక్స్ అన్న. ఆ సాంగ్స్ కానీ ఆ యాక్టింగ్ కానీ నెక్స్ట్ లెవెల్ అన్న. నా టికెట్ అయితే నాకు వర్త్ అన్న. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ మొత్తం ఎంటర్టైన్మెంట్ అవుతారు. సినిమా చూడాల్సిన మూవీ అన్న. అన్నీ బాగున్నాయి. ప్రతి ఒక్క యాక్టరు చాలా మంచిగా నటించారు. ఈ మధ్య కాలంలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే ఇదే అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది, సాఫ్ట్గా ఉంది మూవీ. స్టోరీ హైలైట్స్ ఏంటి సార్? కష్టపడి పనిచేసి ప్రతిఫలాన్ని పొందొచ్చు అనేది మంచి కాన్సెప్ట్ చూపించారు మూవీలో. చాలా బాగుంది మూవీ. అభినవ్ యాక్షన్ ఎలా ఉందండి? బాగుంది. రేటింగ్. For more updates, like,
comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.